సరే ఏంటి వక్స్ బిల్లు అన్నది వక్స్ చట్టం అన్నది రావడానికి చంద్రబాబు నితీశే ప్రధాన కారణం అని చెప్పి అసదుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, వక్స్ చట్టానికి వ్యతిరేకంగా భారీ సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం, ఆందోళనలన్నా చేస్తాం తప్పించి దాన్ని అమలు చేసే విధంగా చేస్తే మాత్రం క్షమించేది లేదు అని. ఈ నితీష్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అంటే వాళ్ళ మద్దతుతో కదా ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి 240 సీట్లు, 240 సీట్స్, మెజార్టీకి 272 కావాలి. సో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ 16 సీట్లు, మీకు జేడీయూ 12 సీట్లు, 28 సీట్ల మద్దతు లేకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం నిలబడదు, మీకు బిల్లులు కూడా ఆమోదపడవు. ఈ రెండు పార్టీలు కనుక గట్టిగా నిలబడి వ్యతిరేకిస్తే డెఫినెట్గా వక్ఫ్ బిల్లు తెచ్చే ధైర్యము సాహసము బీజేపీ చేసేదే కాదు కదా. సో అందువల్ల అటాక్ చంద్రబాబు టీడీపీ నితీష్ కుమార్ మీద పెట్టడంలో ఉద్దేశం అది. ఎందుకంటే నిరంతరం మేము మైనారిటీల హక్కుల కొరకు నిలబడ్డాం అని చెప్పేటువంటి పార్టీలు రోజు మీకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముస్లింల మీటింగ్లు పెట్టి చెప్పలేదు, ఇఫ్తార్ విందులు పెట్టి. కానీ మీరు ఒక కీలకమైన అంశం వచ్చినప్పుడు మీరు ఎటువైపు ఉన్నారన్నది ముఖ్యం కదా, ఉపన్యాసాలు ముఖ్యం కాదు. అందువల్ల జేడీయూ అయినా మీకు టీడీపీ అయినా మీరు లేదు, మీరు ఓపెన్గా బీజేపీ లాగా ఉంటే అభ్యంతరం లేదు, అదొక ఐడియాలజీ. రైట్ ఆర్ రాంగ్, ఈ దేశంలో హిందూ మెజారిటేరియన్ పాలన కావాలి, సెక్యులరిజాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ బహిరంగంగానే లేమి. సెక్యులరిజం పట్ల బీజేపీ నాయకుల అభ్యంతరాలు అందరికీ తెలిసిన విషయాలే. అనేకసార్లు సెక్యులరిజం అనే పదమే ఉండకూడదు రాజ్యాంగంలో, అది రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసినప్పుడు లేదు, అది మధ్యలో యాడ్ అయింది, ఇలాంటి విమర్శలు చాలాసార్లు చేశారు. సో బీ ఆనెస్ట్ టు యువర్ ఐడియాలజీ. ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే యు ట్రూ టు బీ యువర్ ఐడియాలజీ. ఉంటే హిందుత్వ ఐడియాలజీ, లేదు బీజేపీ ఐడియాలజీ వైపు ఉండండి. ఈ దేశంలో మేము డైవర్సిటీకి వ్యతిరేకం, సెక్యులరిజానికి వ్యతిరేకం, ఫెడరలిజానికి వ్యతిరేకం మేము ఉండండి, అదొక డైమెన్షన్. లేదు మీరు సెక్యులర్ అన్నప్పుడు ఈ దేశంలో మరి వై నాట్ ఏ యూనిఫామ్ లా. ఇప్పుడు ఒకవైపు ఉమ్మడి పౌరస్మృతి గురించి బీజేపీ మాట్లాడుతోంది. ఉమ్మడి పౌరస్మృతి కావాలనుకునే పార్టీ ఒక రిలీజియస్ ప్రాపర్టీస్ అన్నిటికీ కలిపి ఉమ్మడి చట్టం ఎందుకు ఉండకూడదు? ముస్లింలకు వేరే చట్టం ఎందుకు? హిందువులకు ఎండోమెంట్స్ చట్టం ఎందుకు? క్రిస్టియన్స్కి వేరే చట్టం ఎందుకు? బ్రింగ్ ఎ సెక్యులర్ లా ఫర్ ఆల్ రిలీజియస్ ప్రాపర్టీస్. ఈ దేశంలో ఇవాళ సిక్ ఎండోమెంట్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ హిందూ ఎండోమెంట్ యాక్ట్ ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. మీరు అలాగే ఇప్పుడు వక్ఫ్ చట్టం మళ్ళీ సవరిస్తున్నారు. నేను అనేది అంటే మీరు ఉమ్మడి పౌరస్మృతి కావాలనేవాళ్ళు కదా. అన్ని రకాల పర్సనల్ లాస్, ఈ మతానికో పర్సనల్ లా ఉండకూడదు అంటున్నారు కదా. మరి వై నాట్ ఏ యూనిఫామ్ లా ఫర్ 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రిలీజన్, ఇన్ని చెప్పేవాళ్ళు 1 నేషన్ 1 లా ఎందుకు ఉండదు ఇక్కడ? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీకు వక్ఫ్ చట్టాన్ని సవరించే అవకాశం వచ్చినప్పుడు మేము ముస్లింలకే ప్రత్యేక చట్టం ఉండదు, అన్ని మతాల ప్రాపర్టీస్ను గవర్న్ చేసడానికి ఒకటే చట్టం ఉంటుంది అని చెప్పచ్చు కదా. అంటే బీజేపీ ఐడియాలజీ కదా యూనిఫామ్ లా. ఒకవైపు హిందూ దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ ఏంటి అని అడుగుతారు, మరి ముస్లిం ప్రాపర్టీస్ మీద ప్రభుత్వ నియంత్రణ పెంచుతారు. మీ విధానము మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఏంది అన్నప్పుడు ఏ మతంలోనూ జోక్యం ఉండకూడదు కదా. సో అన్నిటికీ ఒకటే ఉండాలి కదా. సో అందువల్ల ఒక సీరియస్ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది క్లియర్. ఇప్పుడు మీకు హిందూ దేవాలయాల్లో హిందూయేతరులను నిల్వ చేస్తారా? టీటీడీ బోర్డులో నాన్ హిందూస్ నిల్వ చేస్తామా? అసలు టీటీడీలో అసలు ఉద్యోగాలు కూడా వేరే వాళ్ళు ఉండకూడదు కదా అప్పుడు వాదన. అన్ని ఇటీవల టీటీడీ చైర్మన్ ఆదేశాలు కూడా ఇచ్చాడు కదా, ఎవరైనా మీరు హిందూయేతరులు టీటీడీలో ఉద్యోగాలు చేసుకుంటే, ఉద్యోగాలు సెక్యులర్ ఉద్యోగాలు, అది ఏదన్నా ఒక అటెండర్ ఉద్యోగమో క్లర్క్ ఉద్యోగమో, అది కూడా టీటీడీ నిర్వహించే విద్యా సంస్థల్లో ఆసుపత్రుల్లో మీరు ఒక నర్సు ఉద్యోగం చేసినా కూడా నువ్వు అన్యమతస్తులు ఉండకూడదు
అంటున్నారు. వాళ్ళు ఏది అక్కడ ఆగమ శాస్త్రాన్ని అమలు చేసేటువంటి ప్లేస్లో కాదు, గుడిలో కాదు, ఓ బడిలో, ఓ విద్యా సంస్థలో, ఒక ఆసుపత్రిలో పనిచేసే దానిలో కూడా మతేతరులు ఎలా ఉంటారు అని అడుగుతున్నారు. ఇంత క్లియర్గా ఇప్పుడు నీకు ఆ మతం వారికి కాకపోతే డిక్లరేషన్ సంతకం చేయమని అంటున్నాం. మరి అలాంటప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణ చేసి వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా ముస్లిమేతరులు ఉండాలని నిబంధన పెడితే అది ఏ రకంగా అంగీకారం అయితే ఏ మతానికైనా? నువ్వు ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతే దాన్ని అరికట్టు, కానీ అన్యాక్రాంతం అవడానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ చట్టం. విచిత్రం ఏంటంటే ఒకవైపు ఏమో వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని పరిరక్షించడానికి మేము ఈ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఏం చేశారు అందులో? అంతకుముందు చట్టంలో లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 వర్తించదు అని ఉంది. లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఒక ప్రాపర్టీ అడ్వర్స్ పొజిషన్లో 12 years ఉంటాయి, అంటే 12 ఏళ్ల పాటు నీ ల్యాండ్ నేను ఆక్రమించుకొని ఉన్నా, 12 ఏళ్ళు నువ్వు దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఎన్నడూ కేసు పెట్టలేదు. 12 ఏళ్ల తర్వాత నువ్వు కేసు పెడితే కోర్టు అడుగుతుంది ఇన్నేళ్ళ నుంచి ఏం చేశావని. అడ్వర్స్ పొజిషన్ కింద నాకు హక్కులు వస్తాయి. ఈ లిమిటేషన్ యాక్ట్ అంటారు దీన్ని, ప్రాపర్టీ యాక్ట్లో. ఈ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 వక్ఫ్ భూములకు వర్తించదు. అంటే 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఆక్రమించుకొని 40 ఏళ్ళుగా నువ్వు అనుభవించినా అది వక్ఫ్ ఆస్తి అయితే ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతుంది కదా. మరి ఆ ప్రొవిజన్ తీసేసారు ఇప్పుడు. అంటే మరి ఒకవైపు నువ్వు ఏం చెప్తున్నావు, వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు అంటున్నావు, మరోవైపు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావటానికి వీలు కల్పిస్తున్నావు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుకనే రైట్ టు ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రతి మతానికి తమ మతపరమైన వ్యవహారాల్ని నిర్వహించుకునే ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఇట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ టు మేనేజ్ వన్స్ ప్రాపర్టీస్ బై ఎనీ రిలీజియస్ డినామినేషన్. అందువల్ల ఇలాంటి ఒక మౌలికమైన అంశాలపైనైనా సెక్యులర్ లీడర్స్ అయిన చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సో ఒక పార్టీతో పొత్తు ఉండడం తప్పు కాదు, కానీ పొత్తు ఉన్నప్పుడు నీ మౌలిక లక్ష్యాలను ఎలా వదిలేస్తావు? సో టీడీపీ కానీ జేడీయూ కానీ దే స్టాండ్ ఫర్ సెక్యులరిజం. అలాంటప్పుడు ఇంత వివక్షపూరితమైన చట్టాన్ని పార్లమెంట్లో ఎలా సమర్థించారు అన్న క్వశ్చన్ ఇవాళ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు సమర్థించి ఉండకపోతే ఆ బిల్లు తెచ్చే సాహసం మోడీ చేసేవాడు కాదు, బీజేపీ చేసేది కాదు. సో అందువల్ల ఈ చట్టం వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకొని అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం తెద్దాం, మీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్, మరి ఉమ్మడి పౌరస్మృతి కొరకు అడుగు ముందుకేద్దాం. మీరు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లో అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం చేస్తున్నారు కదా, మరి ఒక మంచి అవకాశం వచ్చింది, అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం పెడదాం. ఎందుకు వక్ఫ్ చట్టం ఉండాలి ప్రత్యేకంగా ముస్లింలకు? నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ. రిలీజియస్ ప్రాపర్టీ ఇస్ రిలీజియస్ ప్రాపర్టీ. భారత రాజ్యాంగం అన్ని మతాలకు సేమ్ హక్కులు ఇచ్చినప్పుడు అన్ని మతాల ఆస్తుల పరిరక్షణకు ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు అని కనుక చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ స్టాండ్ తీసుకుని ఉంటే దేకుడానే గ్రేట్ కంట్రిబ్యూషన్ కదా. బీజేపీని వ్యతిరేకించడం కూడా కాదు, బీజేపీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్, మీ విధానమే కదా. మోడీ దగ్గరకు వెళ్ళి నరేంద్ర మోడీజీ ఆప్కా పాలసీ అయినా యూనిఫామ్ సివిల్ కోడ్, 1 nation 1 law, 1 election 1 nation 1 law, ఏ ఆప్కా పాలసీ అయినా 1 nation 1 law తెద్దాం అని కనుక గట్టిగా ఈ రెండు పార్టీలు అని ఉంటే ఇవాళ ఈ రకమైన వివక్షపూరితమైన వక్ఫ్ చట్టం వచ్చేది కాదు కదా.